ఈ టెర్రరిస్టుల రాజ్యాంగంలో మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క ఆతంకవాదుల రాజ్యాంగం ఏదైతే రాసిన అంబేద్కర్ ఉన్నాడో, ఈ అంబేద్కర్ని అంటరాని వాడు ఎందుకు అంటారో మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ బుద్ధి అంటరాని బుద్ధి, అందుకే చూడవచ్చు ఈ అంటరాని చెత్తను ఎవరే కానీ, గాలి కానీ, నీరు కానీ, ఏ మట్టి కానీ, ఏ క్రిమి కీటకాలు ఏవి కూడా దీనిని అంటుకోకపోవడంతో ఎక్కడ పట్టినా ఇది యథేచ్ఛగా దర్శనమిస్తున్నాయి. అంటరాని తనం అంటే ఈ ప్రభుత్వం దీని మీద వచ్చే ఏదైతే ట్యాక్సీలు ఉన్నాయో ఇవన్నీ దొబ్బి ఆర్మీ ఆంబూతును కానీ, మొత్తం చెత్త సిఆర్పిఎఫ్ వ్యవస్థలు కానీ, ఇవన్నీ సివిల్ పోలీస్ వ్యవస్థలు కానీ అన్నిటిని మేపుతుంటుంది అన్నమాట. దున్నపోతులు మేపినట్టు మేపి మొత్తం భూమండలాన్ని సర్వనాశనం చేయడంలో ఈ రాక్షసులు కీలక పాత్ర వహిస్తారన్నమాట. ఈ దుర్మార్గులను మేపడానికి ఈ విధంగా నీళ్ళ దగ్గర నుంచి ప్రతిదాన్ని ఆతంకి అంకంతో ముడిపెట్టి, ఆతంకి అంకం అంటే దీని మీద ఏదైతే ముద్రిస్తారో ₹20, ఇప్పుడు నీళ్ళ బాటిల్ 20, 30, 40, 100 ఇట్లా ఇంకా ఎక్కువ రేటు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది పెప్సీ మీద కావచ్చు, ఇవి కోకోలా, ఇవన్నీ ఎన్నైతే కంపెనీలు ఉన్నాయో మొత్తం ఇక్కడ ఉండే దర్శనమిస్తున్నాయి. చెత్త బీర్ బాటిల్ కావచ్చు, తర్వాత బ్రాందీ బాటిల్ కావచ్చు, అన్నీ అంటరాని అనమాట. ఇవన్నీ ఎవరు కానీ అంటుకోవట్లేదు. ప్రభుత్వం దీని మీద ఏదైతే ట్యాక్సులు పొందుతుందో దీన్ని మళ్ళీ తిరిగి రీసైక్లింగ్ చేస్తుందో ఏం చేయాలో తన ఇష్టం. కానీ తీసుకొని దున్నపోతుల లెక్క డబ్బులు తీసుకొని ఈ ట్యాక్సీలు మొత్తం పర్యావరణాన్ని పరిరక్షించవలసి ఏదైతే ప్రభుత్వం ఉందో బాధ్యత తీసుకొని దీన్ని అన్నిటిని పెంచి పోషించేది ఎవరు? ప్రభుత్వమే. డబ్బులు ఇచ్చి మరి ఈ చెత్తని పెంచి పోషిస్తుంటుంది అనమాట. అట్లా పెంచి పోషించే ఏదైతే రాజ్యాంగం ఉందో అది అంబేద్కర్చే రూపొందించబడింది. ఈ అంబేద్కర్ ఎవరు? అంటరానివాది, ఆతంకవాది, నక్సల్వాది, తీవ్రవాది, డాకువాది, ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. అటువంటి ఉన్మాది ఇక్కడున్న శాస్త్రీయ ఏదైతే భైరవ కోన కావచ్చు, భైరవ చలము కావచ్చు, రంగస్వామి గుడి కావచ్చు, అక్కడ నుంచి ఈ 75 సంవత్సరాల ముందు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి అక్కడున్న దేవతలను, ఆత్మలింగాలను ఎత్తుకు వెళ్ళారు. అక్కడ ఆ స్థానంలో ఒట్టి రాయికి రంగేసి ఒక తర్వాత ఆకారం చెక్కి లక్ష్మీదేవి, ఈ రంగస్వామి ఇట్లా ఆకారం చెక్కి ఇప్పుడు అక్కడైతే ఏదైతే జరుగుతుందో అవన్నీ నకిలీ పూజలు. ఇంకా నిజమైన రాక్షస కార్యాలని ఈ రెవెన్యూ శాఖ ద్వారా, ఈ పోలీస్ హోంశాఖ రక్షణ వాళ్ళ మాధ్యమంతో రక్షణ కల్పించి ఎవరికి ఈ రెవెన్యూ మాఫీ ఏదైతే అరాచకాలు సృష్టిస్తుంటుందో భూమి మీద ఆ రాక్షసులకు ఈ రక్షణ దళాలు అన్నమాట, ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో ఇది మండల స్థాయిలో అయితే వీళ్ళ రాక్షసుల రక్షణ కోసం ఏర్పాటు చేయబడినది. వాళ్ళు చేసే విధ్వంసాలకి, భూగ్రహ వినాశక కార్యాలకు అన్నిటికీ ఏదైతే ఈ రెవెన్యూ శాఖకు ఈ రక్షణ కల్పించే దేవుడు ఈ హోంశాఖ ఏది రాష్ట్ర స్థాయిలో ఈ మొత్తం సిస్టమ్ ఎవరిది, వ్యవస్థ ఎవరిది అంటే బ్రిటిష్ వాళ్ళది. ఇప్పుడు నడిచేది అయితే యథాతథంగా నడుస్తుంది, అది బ్రిటిష్ వాళ్ళ శిలువ పాలన ద్వారా నడుస్తూ ఉంటుంది. శిలువ ఎవరికి కొడతారు? మంచికి శిలువ కొడతారు, దుర్మార్గానికి స్వేచ్ఛనిస్తారు. ఆ స్వేచ్ఛని ఇవ్వడంలో ఈ హోంశాఖ ప్రధాన పాత్ర వహిస్తుంటుంది అనమాట. ఇది ఇక్కడ జరుగుతున్న అరాచకాలు కొన్ని. ఇంకా ఈ మొత్తం ఈ భూమండలాన్ని పాలించడంలో రావణాసుడు ముందు వరుసలో ఉన్నాడు. తర్వాత ఈ అంటరాని చెత్త విధానం కంసాసురుడు అనే రాక్షసుడు మన ఏపీ స్థాయిలో అనుకుంటే చంద్రబాబు నాయుడు. టీడీపీ అనేది ఇది ఇట్లా చెదాన్ని పెంచి పోషించుతుంది. ఇంకొక పార్టీ భస్మాసుర కాంగ్రెస్ పార్టీ, అది అనేది హౌసింగ్ డిపార్ట్మెంట్, ఇళ్ళను కట్టే నిర్మాణంలో అది మొత్తం చెదారాన్ని మొత్తం అన్నిటిని నాశనం చేసి ఇల్లులు కట్టడం, కాంక్రీట్ దెబ్బగా మార్చడంలో ఈ భస్మాసుర కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. ఈ టీడీపీ అనేది అది కూడా ఒక కమ్యూనిస్టు, నక్సలిజం, సోషలిజం, టెర్రరిజం ఇటువంటివన్నీ అందపుచ్చుకొని చిన్నింటి వాసాలు లెక్కపెట్టే వాళ్ళల్లో ఈ ఏదైతే టీడీపీ కుటుంబం ఉందో వాళ్ళు ముందు వరుసలో ఉంటారని ఈ సందర్భంగా మనం గుర్తించవచ్చు. అన్ని పార్టీలు రాక్షస పార్టీలని ఈ సందర్భంగా గుర్తించవచ్చు. ఇంకా ఈ రాక్షస పార్టీలకు తోడుగా ఈ రాజ్యాంగం కూడా రాక్షసుల రాజ్యాంగమే. ఈ రాక్షసవాదానికి ముందు ప్రాధాన్యత ఇస్తుంది. ఇతర వాటికి అణచివేయడం, దాడులు చేయడం ఇటువంటివన్నీ గడిచిన 78 సంవత్సరాల్లో బాగా జరిగింది. ఈ స్వాతంత్రం దేనికి వచ్చిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ చెదారానికి స్వాతంత్రం వచ్చింది. భూమికి తూట్లు పొడిచేలాగా చట్టాలు రూపొందించడంలో ఈ అంతకుముందున్న వ్యవసాయ శాఖ ఏదైతే ఆహార నియమ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో అప్పుడు వేరు. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం తెచ్చి విధి విధానాలు ఏదైతే ఉన్నాయో చట్టాల శాసనం అవన్నీ వేరు. ఇప్పుడున్న ఆహార నియమ వ్యవస్థలు, వ్యవసాయ రంగం అనేది రాక్షసులకు అనుకూలంగా రూపొందించబడినాయి. దీని కారణంగా భూమికి ప్రతి ఒక్కరూ ఎకరానికి ఒక బోరు, ఇండ్లకు ఒక బోరు, ఈ విధంగా వేస్తా మొత్తం పర్యావరణాన్ని నాశనం చేస్తూ ముందు వరుసలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 90% నాశనం అయిపోయింది. మిగతాది కూడా నాశనం అయిపోయే పరిస్థితుల్లో కూడా ఉంది. ఇప్పటికైనా ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ వీడియో తీయడం జరిగింది.